హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తన మహాదయలో ఈ ఆగస్టు నెల వరకు మనందరినీ ఈ చివరి రోజు వరకు కాపాడి ఉన్నారు. ఆయన చూపిన కృపంతటి కొరకై దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పూర్వం సుమారు 3000 సంవత్సరాల కాలంలో నోవహు అనే మనుషుని వచ్చి మనం ఆదికాండం 6వ అధ్యాయం చదువుతాం. నోవహు బ్రతికిన కాలంలో భూమి చెడిపోయినట్లుగా, బలాత్కారంతో నింపబడినట్లుగా, భూమి మీద ఉన్న మనుషులందరూ తమ మార్గాలు చేసుకున్నట్లుగా దేవుడు చూచాడు. నోవహు యొక్క తండ్రి లెమెకు. నోవహు అనే పేరుకు నెమ్మది అన్నారు. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాఫెతు. నోవహు జీవించినటువంటి ఆ దినాల్లో దేవుడు భూమిని చూశాడు. చూస్తే వారి యొక్క చెడుతనం, వారి హృదయంలో ఉన్న తలంపుల్లో, కోల్లో చెడుతనం, అదంతా ఇక చెడుతపై దొరికిపోయినట్టు. అంత భయంకరంగా వారు ఉంటే దేవుడు మనుషులను కలుగజేసినందుకు సంతాపపడినట్లుగా, హృదయంలో నొచ్చుకున్నట్లుగా, అనేటట్లుగా బాధపడినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు అనుకున్నాడు మొత్తం తుడిచేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. చూసారా, దేవుడు అనుకున్న నరులతో పాటు పక్షులు, పశువులు, జంతువులు, పురుగులు ఏముంటే అవి ప్రాణంతో బ్రతుకున్నవన్నిటినీ తుడిచేయాలనుకున్నారా? చూసారా, దేవుని కోపం, దేవుని యొక్క శిక్ష వారి మీదకి రాబోతుంది. దేవుని స్తోత్రం కలుగుతాం. దేని కొరకది అంటే వారి యొక్క చెడుతనాన్ని బట్టి. దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యం కలిగిన వాడు, అబద్ధాన్ని ప్రేమించేవాడు కాదు. చెడుతనానికి ఆయన దగ్గర చోట్లేదు. చెడుతనాన్ని ఇష్టపడ్డాయి మనుషులందరూ. బైబిల్లో చాలా అద్భుతం అన్నారు. అందరూ చెడిపోయారు. మానవులెంతో చెడిపోయిరి, మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోయక నిక్కామని ఎరుగారు, మరణము నిక్కామని, నరకమున్నదని ఆరెరుగారు, నరకమున్నదని ఆరెరుగారు. చూడుము, మా
ప్రభువు నీకై గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు సిలువలో రేలాడుచున్నాడుగా గొప్ప రక్షణ నీవు శ్రీయేసుడు సిలువలో రేలాడు. హల్లెలూయా హల్లెలూయా. చనిపోయిన మనుషులను బాగు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, ఏం లవ్వర్లా. శిల్పి చేతిలో శిల ఉన్నప్పుడు శిల ఎదురు తిరిగితే శిల్పి ఏమి చేయలేడు కదా. ఉదాహరణకి మా కుమ్మరి చేతిలో మట్టి ఉంది, ఊరకే విడిలిపోతుంది అనుకోండి, మరలా పెట్టాడు సారి మీద, మరలా పెట్టాడు సారి మీద, అయినా కానీ విడిలిపోతుండే ఏం చేస్తాడు? అంతదా ఓర్పు సహనం కలిగిన కొమ్మరైతే ఇంకొక 10 సార్లు అని చేస్తాడేమో, అయినా తర్వాత కూడా విడిలిపోతుంది అనుకోండి, ఇట్ ఈజ్ అన్ఫిట్, అది పనికిరాని మట్టి. దాంతో మనం తిప్పలు పడితే మన టైం అంతా వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అనుకుని పక్కన పడేస్తాడు. పరమ కుమ్మరి యేసయ్య ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ప్రజలకు. ఈ దినాల్లో కూడా మనుషులకు ఎన్నో అవకాశాలు, కానీ ఎక్కడ చూసిన మనుషుల హృదయంలో, ఊహల్లో, ఆలోచనల్లో, ఉద్దేశాల్లో, తలంపుల్లో చెడుతనమేగా, అంతా చెడుతనం. అద్భుతమైన మాట ఏంటో తెలుసా? అందరినీ తుడిచేయాలనుకున్నాడు దేవుడు. తుడిచేయాలనుకుంటే ఎంతసేపు చెప్పండి? దేవుడు తుడిచేయాలనుకుంటే ఎంతసేపు అంటే చాలా సింపుల్. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఆయన. దేవుని స్తోత్రం. ఆ సమయంలో దేవుడు భూమిని చూస్తే నోవాహు కనపడ్డాడంట. దేవుని స్తోత్రం. 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా హల్లెలూయా. అందరూ అట్లా ఉన్నారంట. అయితే నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా ఉన్నాడు. కృప దొరికింది నోవాహుకి. ఎందుకు నోవాహుకి కృప దొరికింది అంటే అక్కడే ఉన్నాయి 3 అద్భుతమైన సంగతులు. వాటిని ఈరోజు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నోవాహుకు కృప దొరికింది. కృప ఎవరికి దొరుకుతుందంటే బైబిల్లో రాయబడింది, తన యందు భయభక్తులు గల వారికి ఆయన కృప చూపిస్తాడు. దేవుడు అంటే లెక్కలేని వాళ్ళకి కృప ఎట్ట దొరుకుతుంది చెప్పండి? పరిచర్య అంటే లెక్కలేని వాళ్ళకి, సేవ అంటే లెక్కలేని వాళ్ళకి, సంఘం అంటే లెక్కలేని వాళ్ళకి. కొద్దిమంది వాక్యం వింటారు కానీ వాక్యం అంటే లెక్క ఉండదు. అలాంటి వారు కృప పొందుకోరు. కృప దొరకాలి అంటే నీకు, నీ ఇంటి వారికి, నిన్ను కట్టుకున్న భార్యకు, లేకపోతే భర్తకు, పిల్లలకు దేవుని కృప దొరకాలంటే నీవు కూడా నోవాహులాగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అయితే పుడి చేయాలనుకున్నాడు మొత్తం అంతా. అయితే ఎవరు దొరికారు? స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా కృప పొందాలి. కొద్దిమంది మనుషులు దైవం సంపాదించుకోవడానికి తిప్పలు పడతారు. మనుషులు దైవం సంపాదించుకోవడం కోసం వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు. కొద్దిమంది రాజకీయ నాయకులు కళ్ళల్లో పట్టడం కోసం ఏం చేస్తారు? పెద్ద బ్యానర్ కడతారు వచ్చేటప్పుడు. ఆయన వస్తున్నాడు అనుకోండి, రాజా ఆయన కనబడాలిగా. ఎట్లా కొట్ల కళ్ళల్లో పడాలని. మనుషుల విధానాలు వేరు, కానీ దేవుని దగ్గర ఆయన కళ్ళల్లో మనం పడాలంటే ఏం చేయాలంటే ఈ నోవాహులాగా మనం బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా
హల్లెలూయా. నోవహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడుగా ఉన్నాడు. కృప పొందినవాడు. ఏంటి నోవహులో ఉన్నదంటే 8వ వచనం మనం చదువుకున్నాం కదా అప్పుడు. దాని తర్వాత వచనంలో ఉంది, చదవండి. ఆ, నోవహు నీతిపరుడును తన తరములో రహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. ఈ 3 మాటలు మనం ఆలోచన చేద్దాం. నోవహు అంట నీతిపరుడు అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీతి కదా. చెడిపోయిన మనుషుల మధ్యలో తను చెడిపోలా. చెప్పుకోవడానికి 100 కారణాలు ఉంటాయి చెడిపోయానని చెప్పుకోవడానికి. ఎవరున్నారు చెప్పండి కదా. మనం కూడా చాలాసార్లు ఏమంటాం, ఇగో ఎవరు బాగున్నారు చెప్పి చర్చికి వచ్చేవాళ్ళు అసలు. ఇగో ఆవిడని చూడు, ఇది ఈవిడిని చూడు, అది ఆయన చూడు, వీళ్ళందరూ ఒక్కళ్ళన్నా తీరుందా? ఒక్కళ్ళన్నా దేవుడు అంటే లెక్క ఉందా? ఏళ్ళ క్రైస్తవులా? ఏళ్ళ క్రైస్తవులా? యేసు రక్తమే. కొద్దిమంది ఎగ్గొట్టడానికి, ఏం ఎగ్గొట్టడానికి? ప్రార్థన ఎగ్గొట్టడానికి, దేవునికి దూరం అయిపోవడానికి, దేవుని మార్గాల్లో నడవకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఇట్లాంటి మాటలు చెప్తారు. అందుకని ప్రభు ఎక్కడ బూదిగంత నివాసులారా క్రైస్తవులను చూసి రక్షణ పొందడంలా, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేను తప్ప వేరొక దేవుడు లేడన్నా. హల్లెలూయా. ఎవరు ఎవరు దేవుడు? ఆయనే. ఎవరి వైపు చూడాలి? చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? కొద్దిమంది ఊరకే చెప్తారు ఎట్లాగ. నోవహు ఎవరి వైపు చూస్తే నీతి సంపాదించుకుంటాడు? ఎవరున్నారు అక్కడ చెప్పండి? నీతిగా బ్రతికే వాళ్ళు ఎవరున్నారు? ఒకళ్ళన్నా ఉన్నారా? మాట్లాడలే మీరు. నోవహు 500 సంవత్సరాల వయసులో జరిగిన సందర్భం ఇది. యేసు రక్తమే జయం. ఎంత వెతికి చూసినా ఒక్కడ కూడా కనపడలే దేవునికి కూడా. అట్లాంటిది మరి ఎవరిని చూసి నేర్చుకుంటాడు నీతి? మనం 100 మంది మధ్యలో ఉన్నా, 100 మంది అపవిత్రుల మధ్యలో ఉన్నా, 100 మంది దేవుడంటే భయం లేకుండా బ్రతికే వాళ్ళ మధ్యలో ఉన్నా కడిగిన ముత్యంలాగా బయటపడచ్చు ఆశ ఉంటే. స్తోత్రం. హల్లెలూయా. మీకు ఉదాహరణగా చెప్తాను. దేవాలయంలో షిలోహులో ఉన్న దేవుని మందిరంలో దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలీ కుమారులు చెడిపోయి దుర్మార్గులై ఉన్నారని వాక్యంలో రాయబడింది. అలాంటి సందర్భంలో సమూయేలు చెడిపోవడానికి చాలా, అసలు మీకు ఇంకా మాట్లాడితే చిన్నపిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారు? అంతేగా. పెద్దోళ్ళు ఏం చేస్తే అది చేస్తారు. అన్న ఏం చేస్తే అది, పాస్టర్ గారు అబ్బాయి ఏం చేస్తే మాట్లాడలే మీరు అదే చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అవి చూసి చేయలేదంట. అవి చూసి చేయలే. ఎందుకు చేయలా? టర్న్ దిస్ సైడ్. యు హ్యావ్ ఆల్సో టర్న్ దిస్ సైడ్. తల్లి నేర్పడానికి సంవత్సరంగా ఒకసారి వస్తుంది తల్లి కదా. మనం హాస్టల్లో పెడితే దసరా సెలవులకు వెళ్తాం, సంక్రాంతి సెలవులకు వెళ్తాం, క్రిస్మస్ సెలవులకు వెళ్తాం, అన్ని సెలవులు మనయే. కానీ తల్లి సంవత్సరానికి ఒకసారి వెళ్తుంది. అంతేగా. ఏటేటాను ఉందా, రోజు రోజు ఉందా? తల్లి అక్కడ లేదు. డుమ్మ కొట్టచ్చు, డమ్కీలు కొట్టచ్చు, ఏదైనా చెప్పచ్చు. కానీ హృదయంలో పడింది ఆశ.
నీతిగా బ్రతకాలి. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఎంతవరకు ఎక్కినాయో కదా. కొద్దిమంది అంటారు పిల్లలకి ఏం తెలుస్తాయిలేండి, చిన్నప్పుడే ఎందుకండి అని దాటేస్తారు. ఎప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా, వాడు చిన్నోడండి, ఇప్పుడే భక్తి, సేవ, ప్రార్థన, ఆత్మతో నింపబడటం ఇవన్నీ ఎందుకండి వాడు ఎక్కడ, వాడి వయసు ఎంత, వాడికి ఏంటి మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తారేంటి అంటారు. సరే, ఒక వయసు వచ్చిన తర్వాత అసలు కూర్చుని వింటాడు. అసలు మనం చెప్పేది మన పిచ్చదాని కింద చూస్తాడు, పిచ్చోడి కింద చూస్తాడు. ఫాస్ట్ అంటే పెద్ద పిచ్చోడు, అమ్మ నాన్న అంటే వాళ్ళు పిచ్చోళ్ళు, అమ్మమ్మలు నాయనమ్మలు అంటే అవి ముసలి పిచ్చవాళ్ళు వాళ్ళు. అట్టా చూస్తారు ఇక వయసు పెరిగే కొద్దీ. అందుకని చిన్నప్పుడే మనం నేర్పాలి. ఏదేమైనా మరి అలాంటి భయంకరమైన ప్రజల మధ్యలో ఆ మందిరంలో అసలండి ప్రజలే ఆరాధించుకోవడానికి మందిరం రావడానికి ఇష్టపడలేదంట, అసహించుకుంటున్నారంట. ప్రజలు అసహించుకుంటుంటే హన్నానేమో తీసుకెళ్లి కొడుకుని అక్కడ పెట్టింది. ఎంత డేర్ అండి అసలు. ప్రజలందరూ మందిరానికి వెళ్ళి 1 గంట ప్రార్థన చేసుకు రావడానికి, బలర్పించి రావడానికి భయపడిపోయి అసహించుకుని ఆ మందిరం వెళ్ళకూడదు అసలు. అక్కడ దేవుడు భయం లేదు. ఆ పాస్ట్ గారి పిల్లలు ఉన్నారే చప్పగా చెడిపోయిన మందాలు. అట్లాంటి మందిరానికి వెళ్తే మనం కూడా ఇంకా పాడైపోతాం. ఆశీర్వాదం పోయి లేనిపోయిన శాపాలు వస్తాయి మన మీదకి. అందుకుని వెళ్ళట్లేదంట కదా. అట్లాంటి మందిరంలో పడేయడానికి కొడుకుని ఎంత డేరు చెప్పండి. ఎవరిని బట్టి ధైర్యం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నానిపోయినట్టుగా కూర్చోమహన్. కాబట్టి నోవహు చూస్తే మనం సమాజం అంతా చెడిపోయారు. ఒక్కడ కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా దేవుని భయం కలిగిన వాడు లేడు. అలాంటి సమాజంలో నోవాహు అంటే దేవుని దృష్టిలో ఎలా కనబడుతున్నాడు? నీతిమంతుడిగా కనబడుతున్నాడు. అందుకే అతడు దేవుని కృపను పొందాడు. స్తోత్రం. క్రొత్త నిబంధన క్రైస్తవులుగా మనకు నీతి ఎలా దొరుకుతుంది అంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మన స్వనీతి కాదు నీతి, మన మంచి పనులు కాదు నీతి. అవి మంచి పనులు మంచిదే, అవి నీతి క్రియలే. కానీ దానికి మించి నీతి ఒకటి ఉంది. అదేంటంటే దేవుని నీతి. దాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. కాబట్టి నమ్మువారు, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, నమ్మిన వారంట ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మొదటి వచనం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదవండి రోమాపత్రికలో. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. హల్లెలూయా. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా, ఇది ఏ విశ్వాసం అంటే క్రీస్తు నందలి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేకమైన వాటిని నమ్ముతాం కదా. నమ్మా. రేపు 1వ తారీఖు ఆదివారం కాబట్టి ఇవాళ పెన్షన్లు ఇస్తారంట అంటే అనౌన్స్ చేశారు నిన్న కోసూరులో మైక్లో పెట్టి. ఇవాళ రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి వర్షం తగులుకుంది. పాపం కొద్దిమంది కష్టపడి ఇచ్చారు, కానీ కొద్దిమంది మరి వర్షంలో ఇబ్బంది పడేవాళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు. మనం భూమి మీద అన్నీ నమ్ముతాం కదా. ఇప్పుడు ఒక పార్టీకి ఓటేశారంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పినవి అన్నీ నమ్మే ఓటేస్తాం, అంతే కదా.
వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ మేనిఫెస్టో కదా, ఇవి చేస్తాం ఇవి చేస్తాం చెప్తారు కదా, వాటిని నమ్మి మనం ఓటేస్తాం. అది ఓటేసామంటే అర్థం ఏంటి? నమ్మామని అర్థం, అంతేగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నోవాహు నీతిమంతుడు. ఆ దినాల్లో మనము నూతన నిబంధన లేకపోతే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాల తర్వాత మనం ఎలా నీతిమంతులు అవుతామంటే ఆయన ద్వారా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులు అవుతాం. యేసయ్య లేకుండా నీతిమంతులం కాలేము. మనం ఎన్ని మంచి పనులు చేసినా మంచి పనులు మోక్షానికి చేర్చావు. స్వనీతి క్రియలు మురికి గుడ్డలతో సమానమన్నాడు దేవుడు. మన నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం. ఎందుకని అంటే మనము అంతరంగాల్లో పాపం ఉంది. మన అంతరంగాల్లో ఆదాము నుండి వచ్చినటువంటి దోషం, తరతరాలుగా వచ్చినటువంటి ఆ శాపం ఉంది. అది పోతే తప్ప మనం నీతిమంతులం కాలే. అది ఎలా పోతుంది? క్రీస్తు రక్తము ద్వారా. స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీతిని మనం సంపాదించుకోవాలి. అందుకే రాయబడింది, అబ్రహాము గురించి మాట్లాడుతూ, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని స్తోత్రం. ఏది నీతి అంట? దేవుని నమ్మడమే నీతి. మంచి పనులు చేయడం మంచిదే, సత్క్రియలు చేయడం మంచిదే, కానీ వాటి కంటే మిన్నగా దేవుని నమ్మాలి. యేసే దేవుడని నమ్మాలి. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని నమ్మాలి. ఆయన ద్వారానే శాప విముక్తి, రోగ శుద్ధి, ఆత్మలో ఓ గొప్ప విమోచన అని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే మన పాపాలకు, చెప్పండి చెప్పండి, కల్వరి సిలువలో పరిహారం చెల్లించాడు. స్తోత్రం. వెల చెల్లించాడు. కాబట్టి ఆయనను మాత్రమే నమ్మాలి. కొద్దిమంది యేసును నమ్మరు, యెహోవాను నమ్మి సరిపెట్టుకుంటారు. యెహోవాను నమ్మితే మంచిదే, కానీ అక్కడితో ఆగిపోకుండా యేసును నమ్మడం ద్వారా నువ్వు నీతిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేక ఎవడైనా చేరలేడు మోక్షము. యేసు ఉన్న జీవిత యేసు లేక ఎవడైనా చేరలేడు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు, లేడు, లేడు. పైనున్న ఆకాశం అందే గాని, క్రింద ఉన్న భూమి అందే గాని, భూమి క్రింద ఉన్న నేల అందే గాని, యేసు నామము తప్ప రక్షించుటకు వేరొక నామము లేదు, లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామం రక్షించే నామం, యేసయ్య నామం పవిత్రపరిచే నామం, యేసయ్య నామం శుద్ధీకరించే నామం, యేసయ్య నామం విమోచించే నామం, యేసయ్య నామం స్వస్థపరిచే నామం, యేసయ్య నామం నీకు పట్టిన దరిద్రాన్ని వదిలించే నామం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామాన్ని మీరు నమ్మాలి. యేసును నమ్మడం ద్వారా మనం ఏమవుతాం? నీతిమంతులం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవహు అంటాడు నీతిపరుడు. నీతిపరుడు. తర్వాత అంటాడు, తన తరములో నిందారహితుడినై ఉండెను. కేవలం దేవుని నమ్మడం మాత్రమే కాదు, కానీ నిందారహితుడిగా జీవించాడు. ఆదికాండం అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, 17వ అధ్యాయం మొదటి
వచనంలో 99 సంవత్సరాల వయసులో అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. నిందారహితులుగా ఉండాలి. హల్లెలూయా. ఇక దేవుని నమ్ముకున్నాక ఎట్ల పట్ల బతికేస్తే సరిపోద్ది అనుకుంటే కుదరదు. మచ్చలేని వ్యక్తులుగా మనం ఎంత వేయాలంటే, తప్పు మోపాలంటే ఎదుటి వ్యక్తి ఆలోచించాలి 10 సార్లు మన గురించి. అమ్మో, కదా? తప్పైన లోపమైన నిందించవకాశమైన లేకుండా జీవించిన ప్రియుడనిపించుకున్న, తప్పైన లోపమైన నిందించవకాశమైన లేకుండా జీవించిన బహుప్రియుడనిపించుకున్న దానియేలులాగునా, దానియేలులాగునా, దానియేలులాగునా జీవిస్తానేసయ్యా, దానియేలులాగునా జీవిస్తానేసయ్యా. అదే ఆనందము, అదే సంతోషము, నిత్య సంతోషం, అదే ఆనందము. నీకు నచ్చేలాగా మీరు మెచ్చే, నీకు నేను జీవిస్తాను యేసయ్యా, నేను జీవిస్తాను. అదే ఆనందము, అదే ఆనందము, మహదానందం, అదే సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలండి అసలు అవకాశం కూడా. హల్లెలూయా. మనం చూడండి, ఊరికే అవకాశం ఊరికే అప్పటిపోతుంది. దోషం మోపడానికి, నింద మోపడానికి. కొంతమంది ఎన్నో ప్రసంగాలు అంటారు, కానీ ఒక్కొక్కరు లోపలికి వెళ్ళాల్సింది. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, కొద్దిమందిని చూస్తుంటే ఈ దైవజనుడికి అసలు పరలోకం నరకం ఉంటాడు, ఇలా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాను, ఇలా జీవిస్తే పరలోకానికి వెళ్తాను అనే అవగాహన ఎట్లకు ఉందా అసలు అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనం ఊరికి నమ్మితే సరిపోదు. నమ్మామంటానికి మన క్రియలు కనబడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని నమ్మావు, దేవుని ప్రేమిస్తున్నావు అంటానికి గుర్తేంటో తెలుసా? అప్పటి వరకు నువ్వు లోకంలో ఏది ప్రేమించావు వాటన్నిటిని పక్కన పెడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోవహంట తన తరములో నిందారహితుడై, బా నింద లేనివాడిగా బ్రతికాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? కొరింథీ సంఘం గురించి మాట్లాడుతూ పౌలు గారు అన్ని లోపాలు చూపించారు. భేదాలు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, విగ్రహాలు కల్పించిన వాటి విషయంలో ఉంది, ఒకరి మీద ఒకరు గొడవ పట్ట ఉంది, ఎన్నో
తోటి వారి వలన నాకు తెలిసింది అంటాడు. కొన్ని విషయాలు ఎక్కడున్న వాళ్ళు చెప్పారు. మా సంఘం అంటే అయ్యా నువ్వు సంఘం కట్టావు, సువార్త ప్రకటించావు, బాగానే ఉన్నారు, నువ్వు ఉన్నంతసేపు నువ్వు వాడు వెళ్ళావా, మొదలెట్టారు గెలిచాక యేసు రక్తమే చేయం. హల్లెలూయా హల్లెలూయా. మనము నిందారహితంగా హల్లెలూయా హల్లెలూయా. ఊరికే మందిరానికి వచ్చామంటే కాదు. మందిరానికి వస్తే ఇది మన పవిత్రమైన ప్రవర్తన. నచ్చలేని జీవితాన్ని చూసి ఎదుటి వాళ్ళకి భయం రావాలి. కాకపోతే మనం మన నోరు చూసి భయపడుతున్నారు వాళ్ళు. అమ్మ ఆవిడ జోలికి వెళ్తే మా ఊళ్ళు కాదమ్మోయ్, గడ్డేసిందంటే మొహం మీద పడతొచ్చి అనుకున్నారు. యేసు రక్తమే అట్లాగా భయపడేది. తన తరములో నిందారహితుడై ఎట్లా దొరికింది చూస్తున్నాడంటే ఆకాశం నుండి భూమిని చూస్తుంటే ఆ తరమంతటిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో నోవాహు ఒక్కడే కృప పొందాడని. ఎందుకు నోవాహుకు కృప దొరికిందంటే చెప్పండి. ఒకటి, నోవాహు నీతిమంతుడు అనగా దేవునిని నమ్మినవాడు, దేవుని మార్గాల్లో దేవునిని వెంబడించి. రెండవ మాట మనం చూస్తే తన తరములో దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా హల్లెలూయా. యోగ్యమైన జీవితాన్ని మనం పెద్ద సమస్యలు క్రైస్తవ సంఘానికి వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు అక్కడక్కడ చెదురు జీవించేవారి సాక్ష్యాలు సరిగ్గా లేకపోవడానికి చాలా మంది ఊరికే వాళ్ళు బేస్ చేసుకుంటారు. అమ్మాయి మందిరాలు చర్చిగా చర్చికి వాళ్ళు బాగా తెలుసా, ఆవిడ ఎక్కడ తెలుసా, ఇదిగో వీళ్ళు తెలుసా. అసలు ఆ మాట రావాలంటే భయపడాలి. ఒకప్పుడు జీవితం తెలుసు నాకు, ఇప్పుడు జీవితం తెలుసు. మందిరానికి రాకముందు జీవితం తెలుసు, మందిరానికి రావడం మొదలెట్టిన తర్వాత జీవితం నాకు తెలుసు. అసలు అప్పటికి ఇప్పటికి ఏ సంబంధం లేదు. అప్పుడు విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. అప్పటి ప్రవర్తన వేరు, ఇప్పుడు ప్రవర్తన వేరు. అప్పుడు మాట తీరు వేరు, ఇప్పుడు మాట తీరు వేరు. చాలా మార్పు చూసా నేను. అది సాక్ష్యం. హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి మనం కలిగి ఉండాలి. ఆమేన్. నిందారహితులుగా మనం జీవించాలి, మచ్చలేని వ్యక్తులుగా బ్రతకాలి. దాని కొరకు తాపత్రయపడాలి. ఊరికి వచ్చేది రక్షణ ఉచితం, కానీ ఆ తర్వాత దేవుడు మనం నీతిమంతులుగా తీరుస్తాడు. కానీ అందులో భాగంగా మనం ఏం చేయాలి తెలుసా? రోజు రోజు సాధకం చేసుకోవాలి. ఎందుకు ఈ ప్రసంగాలు, ఎందుకు ఈ గద్దింపులు, ఎందుకు ఈ సరిచేసేటువంటి ఉపమానాలు, ఉపదేశాలు? ఇదంతా ఎందుకోసం అంటే నిందారహితులుగా మనం బ్రతకాలి. స్తోత్రం. నీవు గనక నిందారహితుడిగా జీవిస్తే నీ ద్వారా అనేక మందికి కృప దొరుకుతుంది. స్తోత్రం. ఇంకో మాట చెప్పనా? అసలు పశువులు, పక్షులు, పురుగులు, జంతువులు అన్నీ తుడిచేద్దాం అనుకున్నాడు. కానీ నోవాహు మూలన ఏం జరిగింది? తుడిచేసాడు వాటిని. జంటలు జంటలు రప్పించాడుగా లోపలికి. అంటే ఏం జరిగింది? ఏంట్రా ముసుకప్పా ముసలాయన? చెప్పండి చెప్పండి చెప్పండి. ఆ జంతువులకు కూడా ఏం దొరికింది? కృప దొరికింది. నీతో ఉన్న వాళ్ళకి కృప దొరుకుద్ది నువ్వు నిందారహితుడిగా ఉంటే. యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుంది. మేము గుడివాళ్ళు చదువుకునేటప్పుడు చెప్తా ఉంటాక మీకు నేను చాలాసార్లు, మా ఫ్రెండ్ ఒకడు భయం లేకుండా గాలిగా తిరిగేవాడు, చదివేవాడే కానీ ఊరికే తిరిగేవాడు ఆడపిల్లల కాల. తీరా ఎన్ని రోజులు దాస్తాడు వాళ్ళింట్లో తెలిసింది.
ఆ పిల్లని కొట్టారు, పోలీస్ కేసు పెట్టారు. మేము ఉంటున్న రూమ్లోకి వచ్చారు పోలీసులు. అటువంటి వాళ్ళతో ఉంటే ఎవరు వస్తారు? కృప దొరకదు. అర్థమవుతుందా? అందుకని చాలా జాగ్రత్తగా స్నేహం చేయాలి. ఆ ఎస్ఐ గారు మా రూమ్ ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి పిలిచాడు. మేము వెళ్ళాం. ఇట్ట సార్ మేము చదువుకుంటాకు వచ్చాం, వాడు మాకు ముందు తెలియదు ఇప్పుడు తెలియదు, ఏదో వాడు వచ్చాడు, మేము కలుస్తూ ఉంటే రూమ్లో ఉన్నాం అని చెప్తే కానీ తర్వాత మాది కాజ్ అంటే ఇది పలానా పలానా అంటే ఆయన మా తెలుసులే, అయితే సర్లే పో వెళ్ళిపో అన్నాడు. పోనలు బతికిచ్చావు ప్రభు అనుకున్నా. మిమ్మల్ని కూడా లోపల ఎత్తున్నా అంటే ఏముంది? అసలు ముందు ఆడు బయటకు వస్తాడంటే యేసు రక్తమే. నేనేం చెప్తున్నానంటే అలాంటి వాళ్ళతో ఉంటే ఏం దొరుకుద్ది? దెబ్బలు తగులుతాయి, లేనిపోయిన అవమానాలు తగులుతాయి. అర్థం? కానీ నిందారహితంగా జీవించే వారితో ఉంటే చెప్పండి, కృప దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, క్షేమం దొరుకుతుంది, నాశనం తప్పించబడుతుంది, ఉగ్రత తప్పించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నోవహు అంటే తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? నింద లేకుండా బ్రతకాలి. గంజి తాగినా పర్లా, అర్థమవుతుందా? కొంచెం స్టేటస్కి తగ్గట్టుగా లేకపోయినా పర్లా. అది పెద్ద స్టేటస్ ఏముంది చెప్పండి? మనం కట్టుకునే బట్టలను బట్టి స్టేటస్ ఏమి రాదు. సన్నపు నార వస్త్రాలంట, తెలుసుగా మీకు? ఎవరో ధనవంతుడు ప్రతి దినము బహుగా కానీ నరకానికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడేదో మనం స్టేటస్లకి పోయి మనం ఏదో గొప్పగా కనబడాలని వేలెత్తి చూపించేటట్లుగా మనుషులు మన వైపు అట్లా బ్రతకూడదు. పేదరికం తప్పేం కాదు. చాలాసార్లు మీతో చెప్తా, ప్రభు నమ్ముకున్నాను, దీవించబడ్డాను అని చెప్పడం మంచిదే, కానీ ప్రభు నమ్ముకున్నాను, నేనేం పొందుకోలేదు, అయినా కానీ ప్రభుని విడిచిపెట్టలేదు అని చెప్పడం గొప్ప సాక్ష్యం. దేవుని స్తోత్రం. ప్రభు మనకి అన్నీ ఇస్తే సంతోషం, ఆనందించండి, అనుభవించండి, ప్రభువుని స్తుతించండి, ఆయనకు నమ్మకంగా జీవించండి. కానీ ఒకవేళ ఏమి ఇవ్వకపోయినా ఆయనని విడిచిపెట్టకుండా వెంబడించటం, అది దేవుడు మన నుండి కోరుకునేది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నోవహు తన తరములో నిందారహితుడై ఉన్నాడు. 3వ మాట అక్కడ రాయబడింది, నోవహు దేవునితో కూడా హనోకు గురించి చదువుతాం ఈ మాట. ఏమని? దేవునితో కూడా నడిచాడని. మరలా నోవహు గురించి కూడా ఈ మాట, దేవునితో నడిచాడండి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ప్రహర్షిత ఎక్కడ? దేవునితో నడిచాడు. మనం మనుషులతో నడుస్తాం కదా, మనకు నచ్చిన వాళ్ళతో నడుస్తాం, రిచ్ పీపుల్తో నడుస్తాం, కొంచెం హైగా ఉండే వాళ్ళతో నడుస్తాం కదా. ఆడి పక్కన ఉంటే మనకు కొంచెం స్టేటస్ పెరుగుద్దంటే నడుస్తాం. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వార్డు మెంబర్ భర్త. ఒక ప్రెసిడెంట్ గారితో పాటు ఉంటాడు. నేను అనుకుంటాను అసలు ఆయనే ఎమ్మెల్యేనేమో అన్నట్టుగా ఉంటాడు. ప్రెసిడెంట్ కాదు ఆయన భార్య వార్డు మెంబర్. కానీ ఎట్లా ఉంటాడంటే, ఇక అసలు నేనే పామర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని. అసలు ఇంకో మాటలో చెప్పాలంటే కుదిరితే మంత్రి పదవి ఏదో ఇచ్చేశారు అన్నట్టుగా హైగా ఉంటాడు, హైగా కదా. ఎవరితో నడవడానికి ఇష్టపడుతున్నావు? నడుతును ఎప్పుడు నడతును ప్రభుతో నెప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నడిచేవాడు
దేవునితో నడవడం అంటే శరీరధారిగా దేవుడు వచ్చి ఇద్దరు కలిసి నడుస్తూ ఉండేవాళ్ళ నోయలు. దేవునితో నడిచిన వాడంటే మీ నాన్నతో నడుస్తావు కదా నువ్వు. మీ నాన్న ఉన్నాడు, కనబడతాడు, చేయబట్టుకు నడుస్తావు. మరి దేవునితో ఎట్లా నడిచేది? ప్రార్థన. ఇంకా చెప్పు ఇస్తారు. దేవుడు అక్కడ లేడు కదా, శరీరధారిగా ఉన్నాడా? లేడు. కానీ బైబిల్ రాయబడింది, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఎట్లా నడిచాడు? అమ్మా మాదే చెప్పండి. దేవుని భయభక్తులు నడిచాడు. రైట్. దేవుని నమ్మాడు. దేవుని చేత నడిపించబడ్డాడు. పొందాడు. ధర్మశాస్త్రం ఉందా అప్పుడు? మోషే తర్వాతేగా. అంటే మీరు ఆలోచన చేస్తే ఆదాము దేవునితో సహవాసం చేశాడు. ప్రతి చల్లపూట దేవుడు ఏదైనా తోటకొచ్చి వాక్యం దాన్ని ఏమంటారు, ఇద్దరు కలిసి మాట్లాడుకునేవాళ్ళు, ఇద్దరు కలిసి సహవాసం చేసేవాళ్ళు, ఇద్దరు కలిసి ఆనందించేవాళ్ళు. తర్వాత పాపం చేయడాన్ని బట్టి, ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి ఏం జరిగింది? ఏదైనా తోటలో నుండి ఆదాము అవ్వలు గెంటి వేయబడ్డారు. కానీ దేవుడు తన కృపను మానవాళికి దూరం చేయలా. అసలు దేవుడు మనిషిని సృష్టించుకుందే అందుకోసం కదా, తనతో కలిసి సహవాసం చేయడం కోసం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. పిల్లల్ని కనేది ఎందుకోసం? పెళ్లి చేసుకుని హాయిగా బతికేయచ్చు కదా పిల్లలు లేకుండా. అయ్యా పిల్లలు లేవు, ప్రార్థన చేయండి బాబు, నీకు దండం పెడతా. ఒక ఆయన అరటిపండ్లు ఎత్తున్నా అంటే ఇది గొడవ. ఇప్పుడు అరటిపండు ఇచ్చి ప్రార్థన చేసి అరటిపండు ఎత్తే పిల్లలు పడుతున్నారు అన్నమాట ఫాస్ట్ గారు. ఇక దాని చుట్టూ పడుతున్నారు కొద్దిమంది. ఏదోటి ఎత్తున్నాడు కానివ్వండి అని కొద్దిమందికి అన్నీ పట్టుకోవాలి. యేసు రక్తమే జయం. అన్నీ పట్టుకుండా పోతే నువ్వు ఉండవు చివరికి. సరే, వాక్యానుసారమా కాదా అనేది తర్వాత సంగతి, అది అక్కడ పెడదాం. ముందు నేనేం చెప్తున్నా అంటే పిల్లల కోసం తపన కదా, పిల్లల కోసం తపన అంటే తపన మామూలుగా కాదు. ఎందుకోసం పిల్లలు? మాట్లాడలే మీరు అసలు. ఎందుకోసం పిల్లలు? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేలవాడు గెట్టనేల, పుట్టలోని చదలు పుట్టవా గెట్టవా, విశ్వదాభిరామ వినరా మైకేల్. అంటున్నావా? ఎందుకు కొడుకు కావాలి, కూతురు కావాలి, పిల్లలు కావాలి? ఏంటి ఇది గొడవ అంతా ఎందుకోసం అసలు? చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద మ్యాటర్? అమ్మా, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మనం ముసలివాళ్ళు అయిపోతాం, మన వృద్ధాప్యుల వాళ్ళు. అదే కదా, వాళ్ళ ద్వారా మనకు సంతోషం, వాళ్ళ ద్వారా మనకు మంచి పేరు, అంతేనా? ఇవే కదా కోరుకునే తల్లిదండ్రులు. ఇంకేం కోరుకుంటారు? మా అబ్బాయి నాకు చెడ్డ పేరు తేకుండా చాలు అనుకునే పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు. యేసు రక్తమే. మా కలకత్తా డాక్టర్ అమ్మ ఉంది కదా, ఆమెను చంపిన వాడు, ఆ నిందితుడు, మరి చంపాడు అతను కాదు తెలియదు కానీ మనకి,
ఆ తల్లి అంటుంది, మీరు ఇదే ఉంటారు స్టేట్మెంట్, చిన్నప్పటి నుంచి మా అబ్బాయి స్కూల్లో టాపర్, బాగా చదివేవాడు, బాగా చదివేవాడు. వాడిని పెంచే విషయంలో నేను ఫెయిల్ అయిపోయాను, కొంచెం కఠినంగా ఉంటే బాగుండేది అని బాధపడింది. అలాంటి సన్నివేశాల కొరకు కాదు కదా తల్లిదండ్రులు కని పెంచేది, చెప్పండి. అలాంటి సన్నివేశాలు చాలా కష్టం, చాలా కష్టం. తెలంగాణలో కూడా ఒక సన్నివేశం జరిగింది. అమ్మాయి పెట్రోల్ వెటర్నరీ డాక్టర్ సంథింగ్ డాక్టరమ్మో, అప్పుడు కూడా ఇట్లా చాలా ఇబ్బంది పెట్టి చంపేశారు. ఆ ఆ అమ్మాయిని కూడా చంపేస్తే ఆ చంపిన వాళ్ళలో ఒకటి తల్లి, వాళ్ళని చంపేశారు. ఎన్కౌంటర్లో పోలీసులు చంపేశారు. తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, ముగ్గురు మరి ఇద్దరు నలుగురా, నలుగురిని చంపేశారు. ఏడ్చి గోల్ చేసేసింది ఒక 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 అతని తల్లి. నేనేం చెప్తున్నా అంటే, ఎందుకు దేవుడు మనిషిని చేసుకున్నాడంటే ఆయనతో సహవాసం చేయడానికి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ. తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో నడవాలి? అది మన ఆశయం ఉండాలి. దేవునితో నడవడం అంటే ఏంటి? దేవుడు చెప్పింది చేయడమే. దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి నోవాహు మీద లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, నోవాహు మీద ఎన్నో ఊహలు, ఆలోచనలు, అంచనాలు, తలంపులు, ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. ఏంటి? నేను ఒక ఓడ తయారు చేయించుకుంటాను నోవాహుతో, ఆ నోవాహు కుటుంబం వీళ్ళందరూ వాడెక్కుతారు అని ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఏది? తుడిచిపెట్టాలనుకున్న లోకంలో నుండి మళ్ళా కొద్ది మందిని, శేషాన్ని మిగిల్చాలని. స్తోత్రం, హల్లెలూయా. దేవునితో నడిచాడు నోవాహు అంటే గుర్తేంటి తెలుసా? దేవుడు చెప్పిందంతా ఓడ నిర్మించే విషయంలో ఎన్ని అంతస్తులు కట్టమన్నాడు ఓడని? అమ్మా, ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు. యేసు రక్తమే జయం. ఎన్ని కిటికీలు పెట్టాలో, ఏం రాంతో కట్టాలో, ఎక్కడెక్కడ కీలు పుయ్యాలో అంతా దేవుడే చెప్పాడు కదా. ఆర్కిటెక్ట్ కదా, ఆయనే నిర్మాణకుడు కదా, ఆయనే ఇంజనీర్ కదా. బ్లూ ప్రింట్ ఎక్కడి నుంచి వస్తుంది? స్కెచ్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు ఇస్తున్నాడు. ఇదిగో ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి, అది ఇట్లా చేయాలి. నోవాహు ఏం చేస్తున్నాడు? మారు మాట్లాడకుండా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు దేవునితో కూడా, నోవాహు కుమారుల్ని కన్నాడు, నోవాహు కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. కానీ వీటన్నిటికి మించి దేవునితో కూడా నడిచాడు. మనకి ఇదాల్లో అన్నీ అడ్డాలి కదా. కదా, ఒకడు పెళ్లి విందుకు రండిరా అంటే వాడు అంటాడు ఎద్దులు కొన్నాడంటే చూడటానికి వెళ్తున్నాడంట. తింగరోడు అంటారు, ఏమంటారండి. ఒకడికేమో పొలం కొన్నాడంట, అది చూడటానికి వెళ్తున్నాడు వాడు. ఇంకొకడేమో పెళ్ళి అయిందని ఆడిగోల ఆడది. యేసు రక్తమే. అరే చెప్పండి, ఇప్పుడు మనవాళ్ళు గోలేంటి? ఈ రాత్రి వరద వచ్చేస్తుందని కదా, తుఫాన్లో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతామని చాలామంది. యేసు రక్తమే.
ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. రాత్రి చాలా ఇబ్బంది అయింది, రాలేకపోయాను అని రేపు వచ్చి సాక్ష్యం చెప్తారు. తాడ దియాలు పట్టుకుని వర్షం వచ్చింది కాబట్టి మందిరానికి రాలేకపోయాను అని చెప్పడం సాక్ష్యమా? వర్షం వచ్చినా కూడా మందిరానికి వచ్చా నేను, దేవుడు నాకు కృప చూపాడు అని చెప్పడం సాక్ష్యమా? జ్వరం వచ్చింది, మొలగ తీసుకుని ఇంట్లో పడుకున్నాను అని చెప్పడం సాక్ష్యమా? జ్వరం వచ్చిన ప్రార్థనకు రావాలని ఆశ పుట్టింది, నాకు ఇంట్లో ఉండలేకపోయాను, వచ్చి అట్టాగే మూలుగుతా ముక్కుతా చర్చిలో పడున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పడం సాక్ష్యమా? అసలు ఈ దినాలు ఇదేగా, మేము దేవునితో కూడా నడుస్తున్నామంట. ఎట్లా నడుస్తాను అసలు? 4 అడుగులు మందిరానికి వేయలేవు నువ్వు. ప్రభువా నేను బలహీనుడిగా ఉన్నాను, మందిరానికి వెళ్ళడానికి నాకు సహాయం చేయమని అడిగారా? ముందే డిసైడ్ ఏంటో తెలుసా? జ్వరం వచ్చింది కాబట్టి ఈ రాత్రి క్యాన్సిల్. ఏం క్యాన్సిల్ చెప్పరండి? అమెరికాకి టికెట్ కట్టుకున్నారు అనుకోండి, ఈ రాత్రికి అమెరికాకి టికెట్ ఉంది, ఈ రాత్రి వెళ్తున్నారు, జ్వరం వచ్చింది, క్యాన్సిలేనా? ముక్కుతా మూలుగుతా అయినా పారాసిటమాల్ వేసుకుని ఒక షీట్ బ్యాగులు పెట్టుకుని యేసు రక్తమే జయం, వీల్ చైర్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటుంది. మనకి డబ్బులు కడితే వీల్ చైర్లు పైకి ఎక్కించుకుపోతారు తీసుకెళ్ళిపోయి విమానంలో. ఇక ఏం ఇబ్బంది ఉండదు. ఎన్ని ఏర్పాట్లు మనకు తెలుసో. యేసు రక్తమే జయం. మందిరంకి వచ్చేసరికి మాత్రం దేవునితో నడిచిన వ్యక్తి అలా ఉంటాడా? 300 ఏండ్లు నడిచాడంట. ఎవరు? నోవహు 65 ఏండ్లు టైంలో మెతూషెలను కన్నాడు. కన్న తర్వాత అంటే ఇక మిగిలిన 300 సంవత్సరాలు చెప్పండి. కూరగాయలు లేకపోతే కూరగాయలు ఇచ్చుంటాడు, ఇంట్లో సరుకులు లేకపోతే సరుకులు తెచ్చుంటాడు, డబ్బులు కావాలిగా వాటి కోసం పనిచేసి ఉంటాడు, ఇవన్నీ చేశాడు. కానీ ఏం నడిచాడు? దేవునితో కూడా నడిచాడు. స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? ఎవరు? అవహా, అది బాగా నువ్వు. అది హనోకు 300 సంవత్సరాలు నడిచాడంట. ఆది కాండం 5వ అధ్యాయం 21, 22, 23, 24 వచనాల్లో మరణం చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళలో హనోకు ఒకడు, ఏలియా ఒకడు. వీళ్ళిద్దరూ మరణం చూడలా. అర్థమవుతుందా? బైబిల్లో రాయబడింది, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయానంట. తీసుకెళ్ళిపోయాడంట. మనమందరం ఎటు వెళ్తాం? మన కోసం పాట పాడతారు, పరదేశులమో ప్రియులారా మన కదా. 4 పెట్టి మొత్తారు, ముక్కుతా మూలుగుతా, పూలు చల్లేవాడు ఒకడు, పొయ్యి తవ్వేవాడు ఒకడు, ఇట్ట పోతాం మనం. కానీ హనోకు ఎట్టపోయాడు? హనోకి సిస్టమ్ ఏం లేదు, దేవుడే అతనిని తీసుకెళ్ళిపోయాడంట. రాజుల గ్రంథంలో కూడా ఏలియా కూడా చూడండి, చెప్పండి, అగ్ని రథముల చేత మరణం లేదు ఏలియాకి. సమాధి కార్యక్రమం ఉందా? భూస్థాపన కార్యక్రమం. ఎలీషా చనిపోయాడా? చనిపోయాడు. ఎలీషా పాది పెట్టబడ్డాడు. అతని శల్యాలు తగిలి ఇశ్రాయేలు సైనికుడు బ్రతికినట్లుగా మనం చదువుతాం రాజుల గ్రంథంలో. కాబట్టి హనోకు, ఏలియా దేవుడు వారిని మరణం చూడకుండా తీసుకెళ్ళిపోయినట్లుగా బైబిల్లో వాళ్ళిద్దరే కనబడతారు మనకి. ఎంతోమంది భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ చనిపోయారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం చనిపోరు. హనోకు దేవునితో కూడా నడిచాడు. నడతునో 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 ప్రభు, పాడండి. నడతునో 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 ప్రభుతో. హల్లెలూయా. ఎప్పుడునా? అప్పుడప్పుడునా? ఎప్పుడు నడవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో స్తుతించేవాడు దేవునితో నడిచేవాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడేవాడు దేవునితో నడిచేవాడు. ప్రతి పరిస్థితుల్లో వాక్యాన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు చేసేవాడు దేవునితో నడిచేవాడు. ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి వెంబడించేవాడు, దేవునితో కూడా నడిచేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నోవాహు చెప్పండి ఏం చేశాడంట? దేవునితో కూడా నడిచింది వాడు. అందుకని దేవుని కృప అతనికి దొరికింది. దేవునికి స్తోత్రం. మొత్తం తుడిచేయాలనుకున్నాడు కానీ నోవాహుని బట్టి ఏం చేశాడు తెలుసా? చెప్పండి. పక్షులను, జంతువులను, సమస్తాన్ని తిరిగి దేవుడు సజీవులుగా ఉంచాడు. శేషాన్ని మిగిల్చాడు. తుడిచేయడం అంటే మొత్తం తుడిచేయడమే ఏముండవు కదా. అట్లా కాకుండా ఏం చేశాడు? నోవాహుని బట్టి చెప్పండి కొంతవరకు. బైబిల్ గ్రంథంలో ఇది మనం చూస్తాం కదా. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చినప్పుడు శేషం మిగిలింది. నెహెమ్యా కాలంలో శేషం మిగిలింది. సమూల నాశనం చేయలే. ఇశ్రాయేలీయులు కూడా ఎన్నో లక్షల మంది అరణ్యంలో ప్రయాణం చేశారు, కానీ శేషం మిగిలింది. యెహోషువ, కాలేబుని దేవుడు మిగిల్చుతాడు. దేవుడు సమూలంగా నాశనం చేయడానికి దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నోవహు చెప్పండి దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే నోవహు ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నాడు. నీతిమంతుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. మనం కూడా ఇలా ఉంటే ఏం జరుగుద్ది? మనకు కూడా కృప దొరుకుతుంది. స్తోత్రం. మనకు కృప దొరికిందంటే ఆటోమేటిక్ ఏంటి? కుటుంబానికి దొరికినట్టే కృప, బిడ్డలకు దొరికినట్టే కృప. నీతిగా ఉండాలి, నిందారహితంగా జీవించాలి, దేవునితో కూడా నడవాలి. నడవనివ్వకుండా చెప్పండి ఎన్నో వస్తాయి ఆపదలు, ఎన్నో శోధనలు కదా. విశ్వాసయాత్ర సాగుచు పయనించు సమయాన, విశ్వాసయాత్ర పయనించు సమయాన సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవానా. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవానా. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎన్నో శోధనలు వస్తాయి. అసలు అంతా సవ్యంగా నడిస్తే, అంతా సవ్యంగా సాగిపోతుంటే అప్పుడు నడుద్దాం అనుకున్నారు కొద్దిమంది దేవునితో. యేసు రక్తం. పెళ్ళప్పుడు ఏం చెప్తారు? కరువు వచ్చినా కానీ, ఖడ్గం వచ్చినా కానీ కదా. ఇప్పుడు చెప్పండి, అంతా బాగుంటేనేనా వైవాహిక జీవితం? చెప్పరండి. భార్యతో సుఖం ఉంటే, భార్య మంచిగా వంట చేసి పెడితే, భార్య చక్కగా ఆలనా పాలనా చూస్తుంటే, చెప్పండి ఏమీ కొదువు లేకుండా ఉంటుంటే అప్పుడు ప్రేమగా చూసుకుంటానంట భార్య. అదా ప్రేమ? కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, ఆ కష్టములందు నష్టములందు స్తుతి. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో మనం ప్రభుతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి స్టేట్మెంట్లు ఎందుబడినా కంగుపడిపోమ్మహండి, ఎలాంటి మాటలు ఎందుబడినా మీ ధైర్యాన్ని పోగొట్టుకోమహండి. మనం ప్రభుతో నడవాలి. స్తోత్రం. మనం ఆయన ప్రక్కన, ఆయన మన ప్రక్కన. స్తోత్రం. మీరు యెహోవా పక్షపు వారైన యెడల
ఆయన మీ పక్షంగా ఉంటాడన్నాడు. యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవడేం చేయగలడు? మనం ఆయన ప్రక్కన. స్తోత్రం కదా. పౌలే ఉంటాడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను అంటే ఇప్పుడు ఎవరితో నడుస్తున్నాడు పౌలు? స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7 బోధామన్నా ఎదుగుతున్నారంట. ఏ మాట మాట్లాడినా అపార్థమే. పరభావం అంటే వేరే భావం. అమ్మా బాగున్నారా అంటే దాంట్లో కూడా ఇంకో అర్థం. ప్రతిదానికి ఏదో ఒక అర్థం. కానీ ప్రభు నీ ప్రక్కన ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీ ప్రక్క నుండి నీతో కూడా నడుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ విరోధుల ముందు నీ తల ఎత్తుకునేటట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం దేవునితో కూడా నడవాలంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనతో సమ్మతి ఉండాలి. మనసులు కలవకుండా ఇద్దరు నడుస్తారా? మనసులు కలవకుండా. అందుకే రెండో రోజు పోయేది. నాకొద్దో, నేను ఉండను, ఆడు ఒక రాత్రికి అర్థమైపోయింది ఆడు బతుకు. నాకొద్దాడు. అమ్మ 10 లక్షలు ఖర్చు పెట్టాం పెళ్ళికి, చెప్పరండి. ఆత్రేయపురం నుంచి పూతరేకులు తెచ్చాం నీ పెళ్లి కోసమని. అసలు ఎన్ని కూల్ డ్రింకులు, ఎన్ని మటనం, ఎన్ని కేజీలు మటన్ అనుకుందా. ఇదంతా చేసింది ఎందుకోసమే? పెచ్చదాన్ని అట్ట వచ్చేది తెట్టగే. నేనేం చెప్తున్నా అంటే, మనసులు కలవకుండా నడవలేము. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటాడు ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో. సమ్మతించకుండా ఇద్దరం కలిసి నడవలేము. అంటే నోవహు దేవునితో కూడా నడిచాడంటే అర్థం ఏంటి? సమ్మతి గల మనసు. 51వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నాకు సమ్మతి గల మనసు దయచేయమంటాడు. అంటే ఏమైంది? పాపం చేయడాన్ని బట్టి దేవునితో సమ్మతిని నెమ్మది లేదు, మనసులో నెమ్మది లేదు, సమ్మతి కలిగిన హృదయం లేదు. చదువుతారా 51వ కీర్తన 12వ వచనం? నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుకో, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచును. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. నడవాలంటే ఏం చేయాలి? సమ్మతించాలి. దేవునితో సమ్మతించేవాడు దేవునితో నడుస్తాడు కదా. ప్రభు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఎవడు? రాబోవునమైన, ఉన్నమైన, కరువైన, ఖడ్గమైన ఏది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నానంటాడు పౌలు. రూఢిగా. అది ఏదో వచ్చింది, ఏదో అయిపోయిందని, అదంట ఇదంట. కొద్దిమందికి ముందే కదా, ముందే ఊహల్లోకి వెళ్ళిపోతారు, భయంలోకి వెళ్ళిపోయి ఒక 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 చట్రంలో ఒక అద్దాల మేడలో బిగిచేసుకుని అమ్మో అమ్మో నాయనో. యేసు రక్తమే జయం. మనము ప్రభుతో కూడా నడుచుదము గాక. 4 రోజుల ముచ్చట కాదు ఇదే. ఏమ్మా ఎన్ని రోజులు ఉన్నా? నువ్వు 1 వారం ఉంటా కదా. ఇడుపులపై వెళ్ళాడు సత్యప్రకాష్, మాట్లాడ ఏంటి పరిస్థితి అంటే బెక్కమొహం వేసాడంట. వచ్చేస్తంట సుధాకర్ గారు. బెక్కమొహం అయితే కుదిరితే బెక్కమొహం వేస్తాం, మరి ఎప్పుడు విడిచిపెట్టి ఉండలేదు అమ్మ నాన్ని. ఇదే ఫస్ట్ టైం. కంగారేం పడమాక అని చెప్పాం. నేనేం చెప్తున్నా అంటే, బెక్కమొహం అయితే కుదురుదా? యేసు రక్తమే జయం. నడవాలి, నడవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది పెళ్ళయ్యాక కూడా ఆడపిల్లని తమ చుట్టూ తిప్పుకుంటారు. నువ్వు భర్తతో కంటే నాతో ఎక్కువ నడవే. యేసు రక్తమే జయం. మరి ఎందుకు పెళ్లి చేశారో నాకు తెలియదు. లెక్కల కోసం చేసి ఉంటారు, లేకపోతే ఏ పథకాలు వస్తున్నాయి కాబట్టి పెళ్లి చేస్తే వాటి కోసం చేసి ఉంటారు. ఎవరితో నడవాలి? ఇప్పుడు దాకా అమ్మతో నాన్నతో నడిచింది, ఇప్పుడు ఎవరితో నడవాలి చెప్పండి? భర్తతో నడవడం కోసం ఇక పెళ్లి చేసింది. అంతమందిని పిలిచి అంత హడావుడి చేసి నడవకపోతే ఎట్టా? 3 నాళ్ళ ముచ్చట.
కొద్దిమంది 3 నెలల ముచ్చటే కదా. వాళ్ళు దేవునితో నడవాలంటే చెప్పండి, వాతావరణం బాగుండాలి, అన్నీ కలిసి రావాలి. చెప్పరేంటి, రోగం రాకూడదు, చుట్టాలు రాకూడదు. చెప్పరేంటమ్మా, చేపలు దొరకకూడదు ఊళ్ళో. చేపలు పట్టుకొచ్చాడు, ఇక చేపతో కూర్చుంటారు ఇక వాళ్ళు. ఇక దేవునితో నడిచేది ఏముండదు. అక్కడ పడతారు ఇక వాళ్ళు. యేసు రక్తమే జయం. ఇదే దేవునితో నడవడం. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ప్రభువా నేను నిన్ను విడవనయ్యా, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనతో చెప్పాడు, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడు. ఆయన చెప్పడం కాదు, మనం కూడా ఆయనతో చెప్పాలి, ప్రభువా నేను ఎలాంటి పరిస్థితి వచ్చినా నిన్ను చెప్పండి విడవనని చెప్పాలి. అలా మనం దేవునితో నడిస్తే మనకు కృప దొరుకుతుంది. మన తరాన్ని బట్టి మన తర్వాత తరానికి కృప దొరుకుతుంది. మనలను బట్టి మన తర్వాత తరాలకు కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఉన్న మనుషులందరినీ తుడిచివేయబడ్డారు, కానీ నోవహు కుటుంబం మాత్రం కృప పొందుకుంది. కారణం నోవహులో ఉన్నటువంటి ఈ 3 గుణ లక్షణాలు. స్తోత్రం. నీతి కలిగి ఉందాం, నిందారహితంగా జీవిద్దాం, దేవునితో కలిసి నడుద్దాం. హల్లెలూయా. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడంటే, ఎవరనూ తిప్పలేని అప్పం వంటి వాడైపోయాడు. తిప్పకపోతే అప్పం ఏమవుద్ది? చపాతి ఏం చేస్తారమ్మా, కొద్దిమంది అడిపోతారు. మధ్యాహ్నం మా అమ్మ జున్ను వండుతుంది, వెళ్ళి మంచం మీద పడుకుందంట, పొయ్యి మీద పెట్టి హైలో. నాకేంటో తేడా వాసన వస్తుందని చెందింది పంపించి, అప్పటికే దేవుడు నిద్రలేపి పంపించా అంటామని. మాకు దొరికింది అది మంచిగానే, లేకపోతే ఏమయ్యేది? యేసు రక్తమే జయం. అర్థమవుతుంది. ఎవరు తిప్పలేదు అయిపోయి అంతకు కలిసిపోయాడంట. ఎవరితో? అన్యజనులతో. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయి ఎవరు తిప్పివేయలేని అప్పం వంటి వాడు అయిపోయాడంట. అర్థమవుతుంది మీకు? ఎంత ఘోరం అసలు. హోషేయ గ్రంథంలో మనం చదువుతాం ఆ మాటలు. ప్రియులారా, మనం ఎవరితో కలిసి నడవాలి? దేవునితో కలిసి నడవాలి, దేవుని బిడలతో కలిసి నడవాలి, దేవుణ్ణి ప్రేమించే హృదయం కలిగిన వారితో కలిసి దేవుని భయం కలిగిన వారితో కలిసి. కొద్దిమంది మందిరానికి వస్తారు, నాటకాలు వేస్తారు. అలాంటి వాళ్ళతో మీరు కలిశారంటే మీ భక్తి కూడా పోద్ది, మీలో ఉన్న భయం కూడా పోద్ది, మీలో ఉన్న విశ్వాసం పోతుంది, పరిశుద్ధత మీద ప్రేమ, పరిశుద్ధంగా జీవించాలనే కోరిక పోద్ది. మీరు కూడా వేషధారులుగా మిగిలిపోతారు. దేవునితో కలిసి నడవాలి, భయభక్తులు కలిగిన దేవుని బిడలతో కలిసి నడవాలి, వాక్యంతో కలిసి నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగు నడుచుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. మన తరములో మనము నోవహు వలె ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడిన ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. నోవహు తన తరములో దేవుని దృష్టికి కృప పొందిన వాడుగా ఉన్నాడు. అనేక మందిని తరచి ప్రభు చూశాడు, కానీ నోవహు ఒక్కడే కనబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ దేవుని పోలికలో పుట్టిన దేవుని సంతానమే, కానీ తమకు మనస్సుకు నచ్చినట్లుగా మనుషులు బ్రతుకుతున్నారు. కానీ నోవహు అలా లేడు. నోవహు కృప పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కృప పొందుకోవడం ఉగ్రత పాలవడానికి కాదు, శిక్ష అనుభవించడానికి కాదు. కృప ఎలా దొరుకుతుంది? కృప అంటే నోవహు వలె నీతిపరుడుగా ఉండు, ఆయన నమ్ము, ఆయన వెంబడించు. క్రియలు లేని విశ్వాసం మృతమన్నాడు. విశ్వాసము ప్లస్ క్రియలు 2 కావాలి. నువ్వు దేవుని నమ్మాలి, నువ్వు దేవుని నమ్మావన్నట్లుగా నీ క్రియల్లో కనబడాలి, నిందారహితుడిగా నీవు జీవించాలి. దేవుని యొక్క కృప పొందుకున్న వ్యక్తిగా నీవు నిలబడాలి. దేవునితో కూడా నడవాలి, వేషధారులతో కలిసి నడవడం కాదు, దేవుని భయం లేని వారితో కలిసి నడవడం కాదు. అయ్యో, సమ్మతి కలిగిన మనస్సు దేవునితో కలిగి ఉండాలి. నీవు వాక్యమును ప్రేమించే హృదయం కలిగి ఉండాలి. నీవు తూచా తప్పకుండా ఒక్క అక్షరం కూడా, పొల్లు కూడా అటు ఇటు దాటకుండా నీవు వాక్యాన్ని ప్రేమించి నడవాలి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప 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 కృప. ప్రభువా, నోవాహు వలె మాకు కృప దయచేయండి నాయన. నోవాహుని బట్టి నోవాహు ఇంటి వారందరూ కృప పొందుకున్నారయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. స్తుతి 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 స్తుతి. క్షమించు నాయన, నా దోషాలు మా పిల్లల ఒళ్ళు పడ్డానికి వీల్లేదు ప్రభువా. మమ్మల్ని క్షమించి మా ఇంటి వారందరికీ నీ కృప దయచేయి ప్రభువా. నాతో ఉన్న వారందరూ నీ కృప పొందుకోవాలయ్యా. అయ్యా, నీ చిత్తం చేయడానికి నన్ను ధైర్యపరచు. నీతో కూడా కలిసి నడిచే కృప నాకు ఇవ్వండి నాయన. సమ్మతి గల మనసు నాకు దయచేయండి ప్రభువా. సమ్మతి గల మనసు నాకు దయచేయండి ప్రభువా. సమ్మతి గల మనసు నాకు దయచేయండి ప్రభువా. సమ్మతి గల మనసు దయచేయండి ప్రభువా. వాక్యం చెప్తున్నప్పుడు ఎస్ అనే మనసు దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, ఇలా నేను నడవాలయ్యా, ఇలా నేను ఉండాలి నాయనా అనే మనసు దయచేయి ప్రభువా. వాక్యం పెడచెవిని పెట్టనివద్దు నాయన. వాక్యం అంటే తేలిగ్గా తీసుకోనివద్దు ప్రభువా. లైట్గా తీసుకోనివద్దు ప్రభువా. అయ్యా అయ్యా, క్షమించు 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 క్షమించు. నోవాహు వలె నన్ను చేయి ప్రభువా. అయ్యా అయ్యా, నీతిమంతుడిగా నన్ను చేయి ప్రభువా. నిందారహితునిగా నన్ను చేయి ప్రభువా. ఆ విధంగా బ్రతికే కృప నాకు ఇవ్వు నాయన. అయ్యా, నా శక్తి కాదు, నా భక్తి కాదు, నా వల్ల అయితే కాదు. కృప చూపండి నాయన. నీ మీద ఆనుకుంటున్నాను ప్రభువా. నీపై ఆధారపడి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాకు సహాయం చేయి తండ్రి. క్షమించు 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 క్షమించు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆయన రక్తం ద్వారా విమోచన క్రయధనంగా చెందించబడిన ఆయన రక్తం ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఓ నీ నీతి కాదు, ఓ నీ భక్తి కాదు, దేవుని నీతి నీకు కావాలి. అది చాలా శ్రేష్టమైనది. ఓ నీ నీతి క్రియలు కాదు, అవి అంతకంటే ఉన్నతమైనవి. అంతకంటే ఉన్నతమైన నీతి అది. సర్వశ్రేష్టమైన నీతి, సర్వోన్నతమైన దేవుని నీతిని నీవు కలిగి ఉండాలి. నీతిపరుడిగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలి. వేలెత్తి చూపలేనంతగా యోగ్యమైన జీవితం నీవు చేయాలి. విశ్వాసులే గాని అన్ని జనులే గాని వేలెత్తి చూపలేనంత యోగ్యత. ఈ దానిలో మనుషులకు భయపడుతున్నావు నీవు, కానీ దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు చేయడానికి, నడుచుకోవడానికి, ప్రవర్తనలో దిద్దుకోవడానికి ఇష్టపట్ల నీవు. దానియేలు కాని దేశంలో నిందించే అవకాశం లేకుండా బ్రతికాడు. తప్పులు ఎదగాలని చూశారు ఎన్నోసార్లు, అని ఒక్క తప్పు కూడా దొరకలేదు. చిన్న లోపం కూడా వారు పట్టుకోలేకపోయారు. ఎస్, ఎందుకు అలా మాట్లాడతావు? చాలా మంది క్రియల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ మాటల్లో దొరికిపోతారు. ఎందుకు అలా జీవిస్తున్నావు? నీవు కృప పోగొట్టుకున్నావు. ఒక్క మాటతో కృప పోగొట్టుకున్నావు. ఒక్క చిన్న ఆలోచనతో దేవుని కృపను నువ్వు దూరం చేసుకున్నావు. నిందారహితుడిగా జీవించు, నిందారహితుడిగా జీవించు, నిందారహితుడిగా జీవించు. దేవుని కృప మీద ఆధారపడు, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నోవాహులాగా నన్ను చేయి ప్రభువా. హర్షిత్ ప్రే. కృప 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 కృప. దేవుని కృపను పొందుకునే సమయం, ఎడతెగని ప్రార్థన, ఎడతెగని సహవాసం,
ఎడతెగని ఆత్మ నడిపింపు మా అనుభవాల్లో మనం ఉన్నప్పుడు దేవునితో నడిచే అనుభవాలు ఇవన్నీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాని మార్గాల్లో నడిచేవాడు దేవునితో కూడా ఎలా నడిచిన వాడు అవుతాడు? తనకిష్టమైన త్రోవకు తొలగిపోయిన వాడు దేవునితో కూడా నడిచేవాడు ఎలా అవుతాడు? అన్యజనుల ఆచారాలు ఆచరించేవాడు దేవునితో కూడా నడిచిన వాడు ఎలా అవుతాడు? ఆలోచించేయి. మనుషులను సంతోష పెట్టాలని ఆ తాపత్రయపడేవాడు దేవునితో కూడా నడిచేవాడు ఎలా అవుతాడు? ఒకసారి ఆలోచన చేయి. కృప కొరకు వేడుకో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా, నోవాహు లాంటి కృప మాకు దయచేయి. నోవాహు లాంటి భక్తి జీవితం మాకు దయచేయి. ఓ నోవాహు లాంటి నీతి ప్రవర్తన మాకు దయచేయి ప్రభువా. అయ్యా, తన తరము వారందరిలో నీ కృపను పొందిన వాడు ఒక్కడే ఉన్నాడు ప్రభువా. అవునయ్యా, ఎవరెలా ఉన్నప్పుడు, ఎవరెంతగా చెడిపోయినా, ఎవరెంతగా పాడైపోయినా, ఎవరెంతగా భయం లేకుండా బ్రతుకుతున్నా వాళ్ళని చూసి నా భక్తిని పాడు చేసుకొని వద్దు నాయన. నా మట్టుకు నేనే జాగ్రత్తగా ఉండడానికి, భయభక్తులు కలిగి ఉండడానికి, నీ మార్గాల్లో నడవడానికి సహాయం చేయి ప్రభువా. ప్రాణాలను చూస్తే మందిరానికి రాలేవు, ప్రార్థన చేయలేని వాళ్ళని చూస్తే నువ్వు ప్రార్థన చేయలేవు, నీతిగా బ్రతకకుండా మాటలు చెప్పే వాళ్ళని చూస్తే నువ్వు కూడా నీతిగా బ్రతకలేవు. కానీ నోవాహు అలా ఎవరిని చూడలేదు. నోవాహు దేవుని చూశాడు, ముఖ దర్శనం చేసుకున్నాడు, దేవునితో కూడా నడిచాడు. తన జీవితకాలం అంతా దేవునితో నడిచాడు. హల్లెలూయా హల్లెలూయా. జీవాధిపతి వాక్యమైన దేవా మీకు స్తోత్రం. నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయండి. నోవాహు వలె జీవించడానికి మాకు సహాయం చేయండి. ఇదిగో నోవాహు దినాల వలె ఇప్పుడు దినాలు ఉన్నాయి నాయనా. దేవుని భయం లేకుండా ప్రజలు బ్రతుకుతున్నారు. మందిరానికి వచ్చే వాళ్ళలో కూడా ఎక్కువ మందికి భయం లేదు ప్రభువా. నీవంటే, నీ వాక్యం అంటే, నీ భక్తి అంటే, నీ యొక్క చిత్తం అంటే మార్గాలు తప్పి బ్రతికే వాళ్ళు ఉన్నారయ్యా, తిరిగే వాళ్ళు ఉన్నారయ్యా నాయన. ఆజ్ఞలు విడిచి తిరిగే వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా, మార్గాన్ని తప్పి తిరిగే చుక్కల వలె ఉన్నారు ప్రభువా. నాయన, చుక్క ఎక్కువ రోజులు ఉండదు నాయన. మా కక్షలో నుండి తొలగిపోయింది కాబట్టి, ఆర్బిట్లో నుండి బయటకు వచ్చింది కాబట్టి ఏదో ఒక రోజు పడిపోద్దయ్యా. మార్గం తప్పి తిరగనివ్వద్దు నాయన. భయభక్తులు తొలగిపోయి బ్రతకనివ్వద్దు ప్రభువా. నాయన, నోవాహు వలె అయ్యా, తరములో అందరూ చెడిపోయి ఉండగా నోవాహు ఎలా నీతిగా ఉన్నాడు ప్రభువా. ఎవరిని చూస్తే నీతిగా ఉండగలడు ప్రభువా, ఎవరిని బట్టి నీతిగా ఉండగలడయ్యా. ఆ సాక్ష్యం మాకు దయచేయండి ప్రభువా. నీ నీతిని మాకు దయచేయండి. నీవిచ్చిన రక్షణను కాపాడుకునే కృప మాకు దయచేయండి. ఎవరి కోసమో భక్తిని పాడు చేసుకునే వద్దయ్యా. ఎవరినో చూసి మా నీతిని పోగొట్టుకునే వద్దు నాయన. క్షమించు ప్రభువా. నీ వైపు చూచే కన్నులు, నీ వైపు చూచే హృదయం మాకు దయచేయండి. నీ మీద ఆనుకునే మనసు దయచేయండి ప్రభువా. అయ్యా, తరములో నిందారహితుడిగా జీవించాడు, నీతో నడిచిన వాడిగా ఉన్నాడయ్యా. ఇటు గొప్ప సాక్ష్యం, ఇటు గొప్ప శ్రేష్టమైన భక్తి జీవితం మేము కూడా చేయడానికి సహాయం చేయండి. నోవాహును బట్టి నీ కృప దొరికింది ప్రభా కుటుంబం అంతటికి. నోవాహును బట్టి ఇదిగో పశువులకు, పక్షులకు కృప దొరికింది నాయన. ఆయన అట్టి కృప మేము కూడా మాతో ఉన్నవారికి పంచడానికి, మమ్మల్ని బట్టి మాతో ఉన్నవారిని కృప పొందుకునేటట్లుగా మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు చేయమని ఈ రాత్రి బిడ్డలు వచ్చారు. మరి నాయన, ప్రతి బిడ్డను నీ వాక్యంతో నింపి పంపుతున్నందుకై, దీవించి పంపుతున్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలు ఈ రాత్రి రాలేకపోయారో క్షమించమని అయ్యా. అయ్యా, ఇదిగో మేము నేర్చుకున్నట్లుగా అమ్మా, వాతావరణం బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు, అందుకు మందిరం మానేసామని చెప్పకుండా ఎలాంటి పరిస్థితి నీ సన్నిధికి వచ్చేవారిగా ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని, నీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దినములు భయంకరంగా ఉండగా సాకులు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ కూర్చోకుండా భయభక్తులు కలిగి నిన్ను వెంబడించే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ఈ రాత్రి మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకు స్తోత్రం. రేపు పగలు సండే స్కూల్ ఆరాధన, పునరుత్థాన ఆరాధన,
సమస్తాన్ని మీరు దీవెనకరంగా జరిగించండి. మంచి వాతావరణం దయచేయండి. బిడ్డలందరూ రావడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయమని మనం చేస్తున్నాం. మీరే తోడైన మహిం పొందండి. ఇది ఎక్కడెక్కడైతే వరదలు, ఎక్కడెక్కడైతే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో ప్రభు, అక్కడ చిక్కుకున్న ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన ప్రతి బిడ్డకు క్షేమం దయచేయండి. ఇప్పటికే కొద్దిమంది చనిపోయారయ్యా, ఆ కుటుంబాలను ఆదరించండి. ప్రకృతి వైపరీత్యాల వలన, ఓ ప్రభు, ఈ వరదల వలన, వర్షాల వలన, వాయుగుండాల వలన, అల్పపీడనం, తుఫాన్ల వలన, వేటి వలన ఎలాంటి తొందర లేకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలను మీరు కాపాడమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ప్రకృతిని అయా మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు స్తోత్రం. సమస్తము మీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభా. మీరు సెలవీయగా తుఫాను పుట్టెను, మీరు సెలవీయగా దాని తరంగములు నిమ్మలమైనని మీ వాక్యంలో మేము చదువుకుంటూ, మీరు సర్వశక్తి కలిగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయనా మీకు వందనాలు. మేము అదుపులో నుండి తొలగిపోయి మీ ఆజ్ఞలకు మీరి బ్రతుకుతున్నాం. సమస్త సృష్టి నీకు లోబడుచుంది ప్రభా. అందుకొరకు మీకు స్తోత్రం. ఎప్పుడు వాయుగుండం పడుతుందో, అది ఏ ప్రాంతానికి వెళ్తుందో అంతా మీ చేతిలో ఉంది ప్రభా, అంతా మీ చేతిలో ఉంది. అయ్యా నాయన మీ సర్వశక్తిని నమ్ముకుంటున్నాం, మీ సర్వశక్తిని ఒప్పుకుంటున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఆయన నీ ఒక్కడవే దేవుడవు, నీ ఒక్కడవే సృష్టికర్తవు, నీ ఒక్కడవే ఆరాధనకు యోగ్యుడవు అయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆగస్టు మాసం అంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రం. ఎన్నో విష జ్వరాలు, భయానకమైన రోగాలు అయ్యా, కఠినమైన పరిస్థితులు అయ్యా, మీరు కాపాడినందుకు స్తోత్రం. క్షేమం ఇచ్చినందుకు స్తోత్రం. బ్రతికించినందుకు స్తోత్రం. నీ సన్నిధిలో సజీవుల లెక్కలో నిలబెట్టినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ఈ మిగిలిన గంటలు కూడా కాపాడండి. సెప్టెంబర్ మాసంలోనికి తోడుకుని వెళ్ళండి. సెప్టెంబర్ మాసం అంతా నీ పని చేయడానికి, నీ కొరకు జీవించడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి మమ్మల్ని ధైర్యపరచమని, నీతో కూడా నడిచే కృపానుభవం మాకు దయచేయమని మనం చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పిస్తూ, ఆయన ఇప్పటి వరకు ఈ ఆరాధనంతటి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసం కూడిన మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నోవహు వలె జీవించుటకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలంత నాశనం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. రేపు ఉదయం